మీరు ఏమేం చేసినారు చెప్పండి దీనికి. సూదులతోనే పెద్ద ఫరక పడదు. ఇక వాళ్ళు ఏమన్నారు, సూదులు ఎత్తే ఏమవుతుంది అన్నారు. అదంతా వాళ్ళు మనం మోసపుచ్చుడే కదా తప్ప ఏం లేదు. దాని సూదులు గీదులు ఏం పెద్ద అవసరం లేదు. అంటే నీళ్ళు ఇట్లా పోసినది నేను కంప్యూటర్ ఇంటర్నెట్లో పెడతా, ఎవరైనా చూస్తే వాళ్ళకు ఇట్లా చేసిన చెప్తే వాళ్ళకి అర్థం కదా, అదే చూస్తే వాళ్ళకు ఇది అవుతుంది. కొన్ని మాటలు కట్టి మంచిగా నీళ్ళు ఏమైనా చెట్లు అంటే మంచి ప్రేమ, చెట్లు అంటే మా ప్రేమ. వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా ఆఖరికి లేకముందైనా బకెట్ పోసేది. అంతేనా? ఇట్లా పెంపండి ఎట్లా చూసుకుంటే రోజు చూసుకుంటే సంతోషం అవుతుందా? సంతోషం కదా మరి. అంటే బిడ్డను పెంచినట్టేనా? ఇక నేను అందరితో ఏం చెప్పిన అంటే నాకు కళ్ళు పోయాల దీనిది అని చెప్పేది. తర్వాత ఎవరో ఉండి మరి కాయదా అని అంటే ఇక దాని రీసెర్చ్ చేసినట్టు నీకు ఇక చెప్తుంది కాయ సంగతి ఎట్లా అయిందనేది. కానీ ఇప్పుడు చెట్లు అయితే చాలా దిక్కులా పెరిగినాయి. ఏంటంటే అందరు గుడుంబాలు తాగి సత్తాను లేదంటే నాకు బాధ అయ్యి నేను అరే ఏంది అని చెప్పి, అంటే కళ్ళు కూడా వెనకటి లెక్క పోతలేరు, దొరుకుతలేదు కూడా కదా. ఇక తర్వాత సారా బ్యాన్ దాని తర్వాత ఇక జనాలు గుడుంబకు అలవాటైనలు ఇక పెద్ద ప్రతి ఊర్లో అదో పెద్ద మహమ్మారి లెక్క తయారైంది అది. దాని తర్వాత ఖర్జూర మా ఇంట్లో ఉండే, ఎందుకంటే మా మండకం గీకేది అది. అయితే ఆయన ఏదో జ్వరం వస్తే వాళ్ళ కొడుకును పంపిండు, సమ్మాయినా ఇంకెవరినో. అయితే అది సరిగా తెలియక మొగిల పెట్టిండు కత్తి, చచ్చిపోయింది అది. ఇక నాకన్నా అంతేనా? పురుగు వస్తుందా బాగానే? అదే ఆ పసుపు పచ్చ రంగుదంతా పురుగు వాళ్ళనేనా? అరే ఇప్పుడు ఆ గెలకి అది పురుగు వచ్చిందేనా? అది పురుగు వచ్చిందే అంటే మోగిలో పోతుంది అది పక్కే పడి పడ్డది. పడితే ఇక దీన్ని ఏం చేయాలని ఇక మొత్తం ఉసుకపోసి కుదిరితే వెళ్ళిపోయింది. ఉసుకపోతే కంట్రోల్ అవుతుంది ఇక పురుగు లోపలి పోకుండా. కాయలు ఇదే మొదటిసారా? మొదటిసారి. అచ్చా.